హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా హెల్తీగా పాలకూర స్వీట్ కార్న్ టిక్కీ చేసి పెట్టండి. టేస్టీగా ఉంటుంది. కొంచెం టమాటా సాస్ వేసి ఇచ్చారంటే చాలా చక్కగా తినేస్తారు. దీని తయారీ కోసం 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకుని సగం స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఒక బౌల్ తీసుకుని మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్, శుభ్రంగా కడిగి తరిగిన పాలకూరని 1 కప్పు వేసుకోండి. మిక్సీ పట్టుకోగా మిగిలిన మిగతా సగం స్వీట్ కార్న్ కూడా వేసుకోండి. కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ బదులుగా కారం అయినా సరే వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, కొద్దిగా వైట్ పెప్పర్ పొడి, 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసి అన్నీ కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇవి కలిపేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. స్వీట్ కార్న్లో పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది. మరీ పలచగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం పిండిని కలుపుకోండి. కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని షాలో ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేసుకున్న టిక్కీలను ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ టిక్కీలో మనం పాలకూర స్వీట్ కార్న్ వాడుతున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపును కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా పాలకూర స్వీట్ కార్న్ టిక్కీ తయారు చేసుకోవచ్చు. వీటిని టమాటా సాస్లో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.